ఏపీలో ఎట్లున్నదంటే రేషన్ బియ్యం డోర్ డెలివరీ లేదు కానీ మందు మాత్రం డెలివరీ అవుతున్నది. 24 అవర్స్ మందు ఎక్కడంటే అక్కడ. వైన్స్లల్లా అట్లనే అమ్ముతున్నారు, బెల్ట్ షాపులల్లా అదే దందా చూస్తున్నాం కదా. పొద్దుటీలి 5 గంటలకే పాల ప్యాకెట్ కొట్టుల కంటే ముందే మందు కొట్టులు ఎట్లా తెరుస్తున్నారో. అయితే ఈడ చూడుండ్రి, మందును ఏ రేంజ్లా జ్యూస్ తాగినట్టే ఎక్కడ కూర్చొని తాగుతున్నారో. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం టుర్రా టుర్రా అనుకుంటా మహారాజు లెక్క 4 బాట్ల కాడ కూసొని ముందుగాల గ్లాసుల రాబోసుకొని తాగేసి కింద పడేసి అటెంక బాటిల్తోని నీళ్లు తాగిండు. అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చూసిండ్రా సార్, మందు ఎట్లా ఏరులై పారి మందు బాబులు ఎక్కడ కూర్చొని తాగుతున్నారో. ఎలక్షన్ ప్రచారంలా అగ్వకు మందు తెస్తానంటిరి, ఊరు పేరు లేని కంపెనీలు తెస్తిరి, జనాలకిట్లా మందు పోయబట్టిరి. ఇక మీరే అంతగానం ప్రోత్సాహం ఇచ్చినాక తాగేటోళ్ళు ఇట్లా కాకుంటే ఎట్లా తాగుతారు సార్? శ్రీకాళహస్తి బస్టాండ్ దగ్గర పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం తాగుబోతు సక్కదనం ఇది. మరి ఇట్లా తాగినోడు గమ్మున ఇంటికి పోయిండా అంటే రోడ్డంతా రచ్చ రచ్చ చేసుకుంటా తిరిగేసరికి జనాలు మస్త్ అంటే మస్తు భయపడ్డరు. కానీ చూడుండ్రి ఏపీల మందు పరిస్థితి, మందుబాబుల పరిస్థితి ఎట్లున్నదో.